ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం మన మాజీ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అసలు పివి నరసింహారావు గారికి ఎప్పుడో ఇవ్వాలి. మన దేశము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయినరు. అప్పుడు అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి గారు ఉన్న బంగారం అంతా తీసుకొని ప్రపంచ బ్యాంకులో కుదువబెట్టిండు. ఆ టైంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని ఈ రోజు ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఆయన ఆ రోజే మార్గం వేసిండు. ఇంకోటి పివి నరసింహారావు గారు కూడా అప్పుడు ఏం చేసిండంటే మన దేశ పరిస్థితిని చూసి విదేశాల నుంచి ఎవరైతే బంగారం తెచ్చుకుంటారో వాళ్ళకి 5 కిలోల వరకు కూడా పన్ను అనేది ఏం లేకుండా రద్దు చేసి ఆ టైప్లో చేస్తుట్లు ఏమైందంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అంటే చాలా పునాదులు తయారైన అప్పుడే పివి నరసింహారావు గారిని మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. 18 భాషలు వచ్చిన అపర చాణక్యుడు ఆయన రాజకీయ ఎట్లా అంటే అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయినప్పుడు గవర్నమెంట్కు 126 సీట్లే ఉన్నాయి. 126 సీట్లు ఉండగా కూడా ఆయన దేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలించుండు. అంటే ఎంత అపరచారికుడు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. మేము కూడా తెలంగాణ విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఆదర్శంగా తీసుకొని మేము ముందటికి పోయి మేము కూడా ఆయన చేసిన పనులలో ఒక -% అనేది చేద్దామనేది ఆలోచన మాకు. జోహార్ పివి నరసింహారావు. జోహార్ జోహార్.